వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఉదయగిరిని సిరులగిరిగా చేసుకుందామని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం ముందు మహిళా శక్తి మహిళా నేతలతో కలిసి కాకర్ల సురేష్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొస్తారని, తెలుగుదేశం పార్టీ హయాంలోని మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పెద్దపీట వేసిందన్నారు. మహిళలకు ఏ పార్టీలో లేని స్వేచ్ఛ, గౌరవం తెలుగుదేశం పార్టీలో ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 8 మండలాల్లో పరిశ్రమలు స్థాపించి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు మనం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించే భాగంలో ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన శ్రీ కాకర్ల సురేష్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. అలాగే వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ముందుగా ఒక్క రోజులోనే మన వెంకమ్మ మిమ్మల్ని కాల్ చేయడం జరిగింది. ఒక్క రోజులోనే మీరు ఇంత దూరం వచ్చారు మీటింగ్కి. అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ మహిళా నాయకత్వం వహిస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఈ సైడ్ చూసుకుంటే 8 మండలాల్లో కూడా మహిళలు మన ఎక్కువగా రావడం లేదు. పార్టీలకు వచ్చి సహాయం చేయడం కానీ లేకపోతే కార్యక్రమాలు కానీ ఎక్కువ రావడం లేదు. అదే గత 5 రోజులు కావచ్చు, అంతకుముందు అవ్వచ్చు. అదే రోడ్డు వల్ల సమస్య వస్తూ ఉంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు. దూరం ఎక్కువ ఉంది. ప్రతి మండలానికి దూరం ఎక్కువ ఉంది. మన జియోగ్రఫికల్ పెద్ద కాన్స్టిట్యూన్సీ చేయడం వల్ల ఒక చోట నుంచి ఒక చోటికి ట్రావెల్ చేయాలన్న ఖర్చుతో కూడుకున్న పని. అవన్నీ కూడా మనం అడ్రస్ చేసుకుంటూ